హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ జిల్లాల వ్యాప్తంగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్లు కూడా అదేవిధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా చాలా జిల్లాల్లో కేటగిరీ వైజ్గా కూడా కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. కొన్ని చోట్ల ఒక్కొక్క పోస్ట్కి 70 మంది పోటీ పడుతుంటే, ఇంకో చోట 30 మంది పోటీ పడుతున్నారు, ఇంకో చోట 100 మంది పోటీ పడతా ఉన్నారు. ఇలా వేరియేషన్స్ అంటే జిల్లాకి అలా కేటగిరీకి మధ్య కూడా కాంపిటీషన్ రేంజ్ అనేది మారిపోతూ ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ విషయాన్ని క్లియర్గా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి ఒక్కసారి. టీచర్ కొలువులకు సంబంధించి ఉపాధ్యాయ కొలువుకు గాను అభ్యర్థుల మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ఈ నెల 15తో దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. ఇకపోతే ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, ఒక్కో టీచర్ పోస్టుకి శ్రీకాకుళం వ్యాప్తంగా మీరు గమనించినట్లయితే శ్రీకాకుళం గ్రంథాలయంలో అయితే భారీగా అభ్యర్థులు చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఒక్కో టీచర్ పోస్టుకి 71 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 543 ఉపాధ్యాయ ఖాళీలు ఉంటే 22,648 మంది అభ్యర్థులు 39,235 దరఖాస్తులు పెట్టారండి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. ఇది శ్రీకాకుళం డిస్టిక్. ఇది ఈ శ్రీకాకుళం డిస్టిక్లో 22,648 మంది 39,235 అప్లికేషన్లు పెట్టారు. ఉన్న పోస్టులు 543. పురుషుల కంటే 3,342 మంది మహిళా అభ్యర్థులు అధికంగా ఉన్నారు ఇక్కడ అప్లై చేసిన వాళ్ళలో. ఉపాధ్యాయ కొలువులకు గాను అభ్యర్థుల మధ్య తీవ్రమైనటువంటి ఈ పోటీ అయితే నెలకొనడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పూర్తి వివరాలు చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ఈ నెల 15తో దరఖాస్తులు ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్కో పోస్టుకు 71 మంది పోటీ పడుతూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 543 ఉపాధ్యాయ పోస్టులకు గాను రాష్ట్ర ప్రభుత్వం గత నెల 20న నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం యాజమాన్యం, అలాగే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు యాజమాన్యంలో అన్ని పాఠశాలల్లో 458 పోస్టులు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో 85 పోస్టులు ఉన్నాయి. మొత్తం 543 పోస్టులకు సంబంధించి 22,648 మంది అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాలో అప్లై చేశారు. వాళ్ళు పెట్టిన అప్లికేషన్ 39,235 అప్లికేషన్లు పెట్టారు. చాలామంది 2 అంతకంటే ఎక్కువ పోస్టుకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారుల్లో పురుషులు 9,653 మంది పురుషులు ఉన్నారు. ఇక మహిళల్లో 12,995 మంది ఉన్నారు. పురుషుల కంటే 3,300 మంది స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక రిజర్వేషన్ కేటగిరీ వారీగా పరిశీలిస్తే బీసీడీ నుంచి అత్యధికంగా 7,281 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే బీసీడీ కేటగిరీలో 7,281 మంది దరఖాస్తు చేసుకోగా బీసీసీ కేటగిరీ నుంచి కేవలం 35 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. అది ఇక్కడ చూడవచ్చు మీరు ఒకసారి. ఇక్కడ చూడండి, బీసీడీ కేటగిరీలో 7,281 మంది దరఖాస్తు చేసుకుంటే బీసీసీ కేటగిరీలో 35 మాత్రమే దరఖాస్తు చేశారు, 35 మంది. ఇక ఎటువంటి రిజర్వేషన్ లేని వారు 658 మంది, అలాగే బీసీఏ 5,210 మంది, బీసీబీ 2,737 మంది, ఇక బీసీఈ నుంచి 107 మంది దరఖాస్తు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణ అమలు తర్వాత డిఎస్సిలో ఎస్సీ కేటగిరీ విభాగాల్లో పరిశీలిస్తే ఎస్సీ కేటగిరీ 1లో 516 మంది, కేటగిరీ 2లో 666 మంది, కేటగిరీ 3లో 3,066 మంది అప్లై చేశారు. ఇకపోతే ఎస్టీ విభాగం నుంచి 2,377 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 408 మంది, దివ్యాంగుల విభాగంలో దృష్టిలోపం ఉన్నవారు 128 మంది, వినికిడి లోపం ఉన్నవారు 32 మంది, శారీరక వైకల్యం ఉన్నవారు 441 మంది ఇక ఇలా అప్లై చేశారు. ఇక ఉమ్మడి జిల్లాకు చెందిన కొంతమంది అభ్యర్థులు కర్నూలు, విశాఖపట్నం, ఇక ఉభయ గోదావరితో పాటు పలు జిల్లాల్లో కూడా పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు మరింత ప్రణాళికతో సిద్ధమవ్వాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇది కాంపిటీషన్. శ్రీకాకుళం జిల్లాలో కాంపిటీషన్ ఈ రేంజ్లో ఉంది. ఒక్కో పోస్టుకి 71 మంది పోటీ పడుతూ ఉన్నారన్నమాట. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతోనే అభ్యర్థులు కష్టపడి శ్రమ కోర్చి చదువుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.